బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు రామ్మోహన్ నమిలే గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన, మీ ప్రేక్షకులకు కూడా నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, సో ఫార్ సో గుడ్. సార్, ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్కి స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే పొదుపు పథకాలు అంటారు కదా మనం. ఏం ఉపయోగం ఉంది అంటారు సార్? ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి? అసలు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయి? సో ఈ రోజు నేను మిమ్మల్ని అడిగేదని చాలా మంది అడుగుతున్నారు. ఆర్డి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్, అసలు ఆర్డి స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి? మంత్లీ ఇన్కమ్ ఎలా పే చేస్తే మెచ్యూరిటీ ఎలా వస్తుంది? ఇవన్నీ మా వ్యూవర్స్ కోసం. బేసిక్గా 2-3 విషయాలు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనీ అన్నప్పుడు మనకి మనీతోడు బ్యాంక్ గుర్తొస్తుంది. పోస్ట్ ఆఫీసు, పోస్ట్లో ఏమైనా ఉత్తరాలు వేసేది ఉంటే కానీ పాత రోజుల్లో అయితే మనీ ఆర్డర్ పంపించేవాళ్ళము. అది పోస్ట్ ఆఫీస్ దానికి గుర్తొస్తుంది. కానీ విషయం ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ రాకముందే పోస్ట్ ఆఫీస్లో ఈ పొదుపు మొత్తాలు అనే విషయం ఉంది. దట్ ఈజ్ వన్ థింగ్. దెన్ బూందు బూందు సాగరి నేను హిందీలో ఒక సామెత, ఆర్ ఇంగ్లీష్లో చెప్పాలంటే డ్రాప్స్ మేక్ ఓషన్. డ్రాప్ దేనికదే, కానీ కొన్ని డ్రాపులు కలిస్తే ఒక బిందెడి నీళ్ళు, చెంబెడి నీళ్ళు, ఒక రివరు, సముద్రం అవుతుంది. ఇక్కడ ఆర్డీ మనం అన్నప్పుడు కొంతమంది దగ్గర ఆటోమేటిక్గానే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి కొన్ని వేల రూపాయలు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. అంటే ఒక బాబు కానీ పాప కానీ వాళ్ళు 15 ఏళ్ళు వచ్చేప్పటికీ వాళ్ళ పేరెంటల్ ఆస్తి బ్యాంక్ డిపాజిట్ల రూపంలో కానీ నగదు రూపంలో కానీ 40-50 వేలు వాళ్ళ దగ్గర ఉంటాయి. చాలామంది దగ్గర ఉండకపోవచ్చు. అలా ఉన్నవాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటారు. అలా లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఇనిషియల్ మనీయే లేదు. సో వాళ్ళు దే హ్యావ్ టు క్రియేట్ ఏ ఫండ్. ఫండ్ అనేది ఇంకొక పదం. ఫండ్ అంటే ఒక మోస్తరు రాశి, పెద్ద రాశిని ఫండ్ అంటారు. ఆ ఫండ్ను కూడా మనం వేరియస్ పర్పస్ కోసమని సపరేట్ ఫండ్లు క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్ల ఉంది, మ్యారేజ్ కోసమని ఒక ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎడ్యుకేషన్ పిల్లలది, దానికని ఒక ఫండ్ క్రియేట్ చేస్తాం. ఇల్లు కొనుక్కోవాలి, దానికి ఒక ఫండ్ క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ థింగ్. దానిలో భాగంగా అంటే బేసిక్లో బ్యాంకింగ్లో ఉండేటువంటి డిపాజిట్స్ 2 రకాలు. ఖాసా అని అంటాం మనము, CASA. కా అంటే కరెంట్ అకౌంట్, సా అంటే సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ మీద బ్యాంకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, 4%, 5%, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు 6% వరకు ఇస్తున్నాయి. కరెంట్ అకౌంట్లో అది ఉండదు. నో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కరెంట్ అకౌంట్, అది బిజినెస్ పర్పస్కి. ఈ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ పెరిగింది అనుకోండి, కొన్ని వేలైతే సరే, ఒక 50-60 వేలు సేవింగ్స్ బ్యాంక్స్లో ఉంటే ఇంట్రెస్ట్ తక్కువ కనుక వీ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ వాట్ వి సే టైమ్ డిపాజిట్స్. టైమ్ డిపాజిట్స్ అంటే ఒక పర్టికులర్ లెంత్ ఆఫ్ టైంకి. సేవింగ్స్లో ఉండే డిపాజిట్స్ ఏమో డిమాండ్ డిపాజిట్స్ అంటాను. డిమాండ్ అంటే ఈరోజు నేను 1,00,000 రూపాయలు బ్యాంక్లో వేశాను సేవింగ్స్లో, రేపు పొద్దున్న నాకు అవసరం ఉంది 99,000 తీసేసుకుంటాను. ఆన్ డిమాండ్ అంటే కస్టమర్ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఇవ్వాలి. టైం డిపాజిట్లో అలా లేదు. మీరు ఒక 5 ఏళ్ళకి పెట్టారనుకోండి, 5 ఏళ్ల చివరిలోనే మీరు తీసుకోవాలి. కానీ లిక్విడిటీ అనే ఒక పదం ఉంది, అంటే ద్రవ్య లభ్యత. నాకు ఆ రోజు ఏం పనిలేదు అనుకునేసి, డబ్బులు అవసరం రాదనేసి 5 ఏళ్ళకి పెట్టాను, ఒక 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాను, నాకు మధ్యలో 5 లక్షలు అవసరం వచ్చింది. అప్పుడు ఆ పరిస్థితి ఏంటి అంటే, కస్టమర్స్కి నిరుత్సాహం, డిపాజిట్కి నిరుత్సాహం లేకుండా మీరు ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు డిపాజిట్. ప్రీ క్లోజ్ చేసుకున్నప్పుడు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఎలా షరతులు అంటే, మీరు ఒక 8% వడ్డీకి 5 ఏళ్ళకి పెట్టారనుకోండి, ఉదాహరణలో చెప్తున్నాను. మీరు 2 ఏళ్ల తర్వాత తీసుకుంటే 2 ఏళ్లకి వడ్డీ 6% ఉందనుకోండి, 6లో నుంచి 1% పెనాల్టీ అపరాధ వడ్డీ కింద తీసేసి 6 - 1 5% క్యాల్కులేట్ చేసి ఇస్తారు. 8 పోయింది, 6 పోయింది, 5 ఉంది. కానీ బెనిఫిట్ ఏంటి అంటే, అపరాధం కట్టినా కూడా మీకు అవసరానికి డబ్బులు వచ్చాయి. ఆ ప్రీ క్లోజ్ ఆప్షన్ ఒకటి ఉంది. అది కాకుండా 90% వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. ప్రీ క్లోజ్ చేయకుండా లోన్ తీసుకోవచ్చు తాత్కాలిక అవసరాలకి. 5 ఏళ్ళు నా డిపాజిట్, నాకు 3 నెలలే డబ్బులు అవసరం ఉన్నాయి, 3 నెలల తర్వాత నేను కట్టేస్తాను. అలాంటప్పుడు దానికి కూడా ఒక రకంగా కొంచెం పెనాల్టీ అనముదాన్ని, డిపాజిట్ రేట్ మీద ఒక బ్యాంకును బట్టి ఒక 1% ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఇంట్రెస్ట్. 8% డిపాజిట్ రేట్ ఉంటే లోన్ తీసుకుంటే 9%, 9.5% దే విల్ ఛార్జ్. దిస్ ఈజ్ అబౌట్ ద
టైం డిపాజిట్. టైం డిపాజిట్స్లో మళ్ళీ 2 ఏక మొత్తంలో ఇందాక నేను చెప్పింది ఫిక్స్డ్ డిపాజిట్, టోటల్ డబ్బులు మన దగ్గర ఉంటాయి. అలా లేదనుకోండి, శాలరీ ఉంది, శాలరీలో మన ఖర్చులు ఇవన్నీ పోయిన తర్వాత మనకి ఏదో కొంత మిగులుబాటు ఉంటుంది. ప్రతి నెలకు ఒక 500, 1000 ఒక 5 ఏళ్లకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వి పుట్ మన వాయిదాల వారీగా ఇన్స్టాల్మెంట్స్లో సేవ్ చేసేదాన్ని మనము విసే ఆర్డి, రికరింగ్ డిపాజిట్. మనం తెలుగులో చెప్పాలంటే ఆవర్తి జమా ఖాతా. ఆవర్తి అంటే రిపిటేషన్. సో ఎవ్రీ మంత్. ఇక్కడ ఇంకోటి వచ్చింది లేటెస్ట్గా, ఇంకోటి విఆర్డి అని, వేరియబుల్ రికరింగ్ డిపాజిట్. అంటే ఒక మూల ఇన్స్టాల్మెంట్ ఒక 500 అనుకోండి, 500 నుంచి మల్టిపుల్స్ ఆఫ్ 500లో యూ కెన్ పే. ఈ నెల 500 కట్టారు, వచ్చే నెల 500 ఇంటూ 2, ఇంకోసారి 500 ఇంటూ 4, కానీ మల్టిపుల్స్లో ఉండాలి. లేదా 100 రూపాయలు కడుతున్నారు, వచ్చే నెల 200 కట్టొచ్చు, అవతల 400 కట్టొచ్చు. కానీ మూలదానికన్నా తక్కువ కాకుండా దాని మల్టిపుల్స్లో కట్టొచ్చు. ఇది ఒక కొత్త స్కీమ్, చాలా బ్యాంకుల్లో వచ్చింది, వేరియబుల్ రికరింగ్ డిపాజిట్స్ అని. అయితే పోస్ట్ ఆఫీస్కి బ్యాంకులకి తేడా అంటే, పోస్ట్ ఆఫీస్కి కొంచెం దే ఆర్ మోర్ సెక్యూర్డ్ దెన్ ద బ్యాంక్స్. బ్యాంక్స్ అన్సెక్యూర్డ్ అని కాదు, దే ఆర్ ఆల్ మానిటర్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులో కూడా సురక్షితమే. డిపాజిట్ ఇన్స్టిట్యూట్ కార్పొరేషను, కామనర్కి ఇట్ ఈజ్ ఓకే. కానీ పోస్ట్ ఆఫీస్ అనేది అంతకన్నా ప్రాచీనమైంది. పొదుపు మొత్తాల సంస్థ, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అని, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పోస్ట్ ఆఫీస్ ద్వారా కొన్ని ఇది చేస్తుంటారు. మళ్ళీ ఆర్డి పాయింట్కి వస్తే, ప్రతి నెల సమాన మొత్తం కానీ వేరియేషన్లో కానీ ఇన్ మల్టిపుల్స్ అని కానీ పెట్టొచ్చు. ఒక నిర్ణీత అవధి అయిన తర్వాత మీకు ఒక పెద్ద మొత్తం వస్తుంది. దాన్ని యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఫిక్స్డ్ డిపాజిట్. అవసరం ఉంటే యూ కెన్ డ్రా చేసుకోవచ్చు అవసరాలకి, లేకపోతే ఎఫ్డి కింద చేయొచ్చు, లేదా మీరు ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు షేర్స్లో కానీ దాంట్లో కానీ. అంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒక కనీస మొత్తం ఉండాలి కదా. ఆ కనీసం మొత్తం కూడా లేని వాళ్ళకి ఆ కనీసం మొత్తాన్ని ఫండ్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడేది రికరింగ్ డిపాజిట్. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఏం లేదమ్మా, మైనర్స్ కూడా ఆర్డి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనారిటీ తీరేంతవరకు ఫస్ట్ గార్డియన్ తల్లి, అది తండ్రి అనుకోండి, ఫస్ట్ గార్డియన్ తండ్రి, తండ్రి లేని పక్షములో తల్లి, విసే న్యాచురల్ గార్డియన్స్. న్యాచురల్ గార్డియన్స్ లేని పక్షంలో ఇద్దరు కోర్టు వాళ్ళు అపాయింట్ చేస్తారు, కోర్టు అపాయింటెడ్ గార్డియన్ అంటారు. సో చిన్నపిల్లల పేరులో తండ్రి సంరక్షణ కింద కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 16 ఏళ్ళ వయసులో తండ్రి ఆర్డీ ఓపెన్ చేశాడు, 5 ఏళ్ళకి, మధ్యలో 18 ఇయర్స్కి ఆయన మేజర్ అయ్యాడు. ఒక్కసారి బాబు మేజర్ అయిన తర్వాత తండ్రి అధికారాలు కోల్పోతాయి. ఆ తర్వాత అంటే మెచ్యూరిటీ ఇతనికి 5 ఏళ్ళు అనుకుంటే 16, 21 వచ్చినప్పుడు తండ్రి సంతకం మీద డబ్బులు ఇవ్వబడవు. వాళ్ళు మేజర్ అయ్యేది కాబట్టి వాళ్ళు కానీ భార్యకి కానీ వాళ్ళ దాంట్లోనే ఈ మైనారిటీ మేజారిటీ ఈ తేడా కూడా పేరెంట్స్ పిల్లలు గమనించుకోవాలి. సార్ ఇప్పుడు ఈ ఆర్డీలో అంటే పీరియడ్ ఆఫ్ టైం ఎంత ఉంటుంది సార్? అంటే మెచ్యూరిటీ మనకు అమౌంట్ వచ్చే టైం, ఇప్పుడు నెలకి ఎంత కట్టాలి, మనకి మంత్లీ ఎంత వస్తుంది, ఇయర్లీ ఎంత వస్తుంది 5 yearsకి, అట్లా చూసుకుంటే కూడా ఇప్పుడు ఎంత కట్టాలి అనేది మనకి ఎంత పొదుపు చేయగలము అనే దాని మీద. దానికోసమే ఇందాక నేను చెప్పింది వేరియబుల్ రికరింగ్ డిపాజిట్ అనేసి. అదర్వైజ్ అంతకుముందు ప్లేన్ ఆర్డీ ఉండేది. అంటే నేను ఒకసారి 100 అంటే ఇక మొత్తం స్కీమ్ అయిపోయిన తర్వాత 100, 500 అంటే 500. విఆర్డీలో అలా కాకుండా ఇందాక చెప్పినట్టు వేరియబుల్ దీంట్లో ఇన్ మల్టిపుల్స్లో కూడా పే చేయొచ్చు. ఎంత అంటే మన వీలును బట్టి, అది ఎవరెవరి బడ్జెట్ అంటాం మనం, ఎవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. జనరల్గా 5 years వరకు చేస్తారు. యూజువల్గా ఏంటంటే ఈ టైం డిపాజిట్స్ అన్ని మినిమం 7 days, అంటే ఆర్డీ 7 daysకి ఉండదు, ఫిక్స్డ్ డిపాజిట్కి వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్డీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక భాగమే. ఏది వడ్డీ రేట్ల వరకు. ఫిక్స్డ్ డిపాజిట్కి ఒక పీరియడ్కి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఆర్డీకి కూడా అదే ఉంటుంది. అంటే అర్థాత్ 3 ఏళ్లకి ఎఫ్డి మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో 3 ఏళ్ల ఆర్డీ మీద కూడా అంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఆర్డీ ఇంకెట్లా బెనిఫిట్ అంటే, 3 ఏళ్ల ఆర్డీ ఉందనుకోండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3 ఏళ్ళు నడుస్తుంది, 12 ఏళ్ళు అయిన తర్వాత 24 ఏళ్ళే నడుస్తుంది 12వ ఇన్స్టాల్మెంట్. 35 ఏళ్ళు కట్టింది 1 మంతే గెలుస్తుంది. కానీ అన్నిటి మీద సరాసరి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. కనుక భావంలో ఏది బెనిఫిషియల్? RD. I think you got the point correctly. Yes, RD is more beneficial. Thank you, sir. Right, Amma? Namaste. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.